الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين أما بعد ప్రియ విద్యార్థులారా అల్లాహ్ యొక్క దయతో ఈరోజు మనం సూరతు తక్వీర్ ఖురాన్ క్రమంలో 81వ సూర ప్రారంభించబోతున్నాము. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إذا الشمس كورت సూర్యుడు చుట్టి వేయబడినప్పుడు ఇదా ఎప్పుడైతే దానినే అప్పుడు అని చివరిలో ఏదైతే వస్తుందో పదం తీసుకురావడం జరిగింది. అనువాదం ఈ విధంగా అషంస్ సూర్యుడు కువ్విరత్ రాసుకునేవారు రాసుకునే ప్రయత్నం చేయండి. వ్యాఖ్యానకర్తలు ఇందులో 3 భావాలు చెప్పారు. కువ్విరత్ అన్న పదములో 3 భావాలు తెలియజేశారు. ఒకటి, దానిని చుట్టివేయడం మరియు చాలా దూరం నుండి విసిరి వేయబడడం. మూడవది, కాంతిహీనంగా చేయబడడం. మరియు ఈ 3 భావాలు వస్తాయి. ఏ ఒక్కటి కూడా మరో దానికి విరుద్ధం ఏమాత్రం కాదు. మరియు ప్రళయ దినం ఎంతటి భయంకరమైన దినం, ఎలాంటి భీభత్సం ఆ రోజు జరుగుతుంది, అల్లాహు అక్బర్, ఈ సూరాలో తెలియజేయడం జరుగుతుంది. అందుకొరకే సహీ హదీతులో వచ్చిన విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఎవరైనా తమ కన్లారా ప్రళయం సంభవించే అటువంటి భయంకర స్థితిని చూడదలుచుకుంటే అతను సూరతు తక్వీర్ యొక్క తిలావత్ చేయాలి అని. మరికొన్ని ఉల్లేఖనాల్లో సూరత్ తక్వీర్ మరియు సూర ఇన్ఫితార్ చదవాలి అని. ఒక్కసారి మీరు ఆలోచించండి. సహీ హదీస్లో ప్రళయం ఎలా సంభవిస్తుందో, ప్రళయం ఎలా జరుగుతుందో, ఆనాటి స్థితి ఎలా ఉంటుందో దాన్ని మీరు మీ కళ్ళారా వీక్షించాలనుకుంటే సూరతు తక్వీర్ చదవండి. అంటే ఇందులో ఉన్న విషయాలను మనం ఎంతగా డీప్ ఆలోచనతో, శ్రద్ధతో యోచించి చదివే అవసరం ఉందో ఒకసారి మీరు గమనించండి. నౌజుబిల్లా, అస్తగ్ఫిరుల్లా, ఈ రోజుల్లో ఎక్కడ ఏదో దేశాల్లో ఏదో జరగబోతున్నా లేదా సైన్స్ పరంగా జరిగే డెవలప్మెంట్స్ ఇన్ ఫ్యూచర్ ఇలా ఉంటాయి అన్నటువంటి ఫిలింలు, కార్టూన్లు చూసి వాటి గురించి ఒక రూపకల్పన ఈ విధంగా ఉంటుంది అన్నట్లుగా ఏదైతే ఊహిస్తామో, ప్రళయం దాని యొక్క భయంకర స్థితి ఎలా ఉంటుందో మనం వాస్తవానికి నోటితో ఏం చెప్పగలము, కానీ దానిని అర్థం చేసుకోవాలి అనుకుంటే ఈ సూరా చదవాలని, దీని యొక్క తిలావత్ చేయాలని చెప్పడం జరిగింది. మరొక సహీ హదీస్ కూడా మీరు ఎన్నో సందర్భాల్లో విని ఉండవచ్చు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై వృద్ధాప్యాన్ని గమనించి అడిగిన సందర్భంలో ప్రవక్త వారి యొక్క సమాధానం ఏముండింది? సూరతుల్ వాకియా, ఇద షంసు కువ్విరత్, ఇలాంటి సూరతు హూద్, ఏ సూరాలలో ప్రవక్తల సంఘటనలు ప్రళయం సంభవించే రోజు జరిగే సంఘటనలు ప్రస్తావించబడ్డాయో వాటి తిలావత్ చేయడం ద్వారా నాపై వృద్ధాప్యం త్వరగా కనబడుతుంది. అల్లాహు అక్బర్. మరి ఈరోజు మన హృదయాలు ఎంత పాషాణ, కఠిన బండరాయి కంటే కూడా మరీ కఠినంగా అయిపోయాయి. ఖురాన్ యొక్క తిలావత్ వాటి అనువాదాలతో సహా చేస్తున్నాము, జరుగుతున్నాయి, వింటున్నాము. కానీ మనపై ఎలాంటి మార్పు అనేది, ఆ
రోజు జరిగేటువంటి సంఘటనల గురించి చదివి మనలో పరలోకం గురించి ఏదైనా చింత మనలో మొదలవ్వడం చాలా తక్కువగా కనబడుతుంది కదా. అయితే ఈరోజు ప్రత్యేకంగా ప్రపంచ వ్యామోహం వైపునకు, ప్రపంచ అభివృద్ధి అన్న పేరులతో దాని వైపునకు మన మనసులు ఏదైతే మొగ్గుతున్నాయో, ఇలాంటి సందర్భంలో ఈ సూరాలు తిలావత్ చేయడం, వీటి అర్థభావాలను గ్రహించడం, పరలోకం పట్ల శ్రద్ధ పెరిగే విధంగా మనం ప్రయత్నం చేయడం చాలా అవసరం ఉన్నది. అందుకొరకే కొన్ని సందర్భాల్లో హజరత్ ఉమర్ రలియల్లాహు తఆలా వారి జీవిత చరిత్రలో వచ్చిన ప్రస్తావనలో ఒక విషయం ఏమిటంటే, జుమా ఖుత్బా ఇవ్వడానికి నిలబడినప్పుడు కొన్ని సందర్భాల్లో ఇలాంటి మనస్సులను మెత్తపరిచే, ప్రపంచ వ్యామోహం తగ్గించే, పరలోకం పట్ల ధ్యానం మరియు పరలోకం పట్ల శ్రద్ధ పెరిగేటువంటి ఖురాన్ ఆయతులు పఠించి ఖుతుబా సమాప్తం చేసేవారు. ఈరోజు మీరు ఏమీ వాజో నసీహత్ ఉపదేశాలు చేయలేదు అని అంటే, అల్లాహు అక్బర్, ఇన్నా లిల్లాహ్, ఖురాన్ కంటే గొప్ప ఉపదేశం ఇంకా ఏముంటుంది? నేను ఖురాన్లోని ఈ ఆయతులు తిలావత్ చేయలేదా? వీటిలో మన కొరకు గుణపాఠాలు, ఉపదేశాలు లేవా అని ప్రశ్నించేవారు. సోదర మహాశివులారా, మొదటి ఆయత్లు మీరు చూస్తున్నట్లు ఇద షంసు కువ్విరత్. నేను 3 భావాలు దీనిలో ఉన్నాయని చెప్పాను కదా. సూర్యుణ్ణి చుట్టి వేయబడుతుంది. మరి కొన్ని ఉల్లేఖనాల్లో సహీ బుఖారీలో వచ్చినటువంటి ఒక హదీత్ నంబర్ 3200, అషంసు వల్ కమరు ముకవ్వరాని యౌమల్ ఖియామా. సూర్యుణ్ణి, చంద్రుణ్ణి ప్రళయ దినాన చుట్టి వేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక్కసారి మీరు గమనించండి, భూమి కంటే ఎన్నో లక్షల రెట్లు పెద్దగా సూర్యుడు ఉన్నాడు అని. అంతేకాదు, అందులో ఉన్నటువంటి వేడి ఎన్నో వేల డిగ్రీ సెల్సియస్లలో ఉంది అని సైన్స్లో చదువుతారు ఈరోజు స్టూడెంట్స్. ఈ సూర్యుడు ఉదయించినప్పుడే రాత్రి చీకటంతా దూరమైపోయి ప్రజలు లేచి తమ పనులు చేసుకోగలుగుతారు. వర్షకాలం లాంటి, చలికాలం లాంటి రోజుల్లో వారం రోజుల వరకు సూర్యుడు కనబడకుండా మేఘాలు కమ్ముకొని నలువైపులా చీకటి మాదిరిగా ఉండి చలి విపరీతంగా పెరిగినప్పుడు ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది? అయ్యో, కొన్ని క్షణాల గురించైనా సూర్యుడు కనబడితే బాగుండు అని అనుకుంటారు. ఇంతటి ఇంకా ఎన్నో లాభాలు పొందుతున్నటువంటి జనాలు ఈరోజు ఆ సూర్యుణ్ణి చుట్టివేసి, కొన్ని ఉల్లేఖనాల ద్వారా, వ్యాఖ్యానాల ద్వారా తెలుస్తుంది, చాపను చుట్టేసినట్లు దానిని చుట్టివేయడం జరుగుతుంది అని. మరియు ఫరూమియా, ఇబ్ను కథీర్ ఇంకా వేరే తఫ్సీర్లలో విసిరి వేయడం, పారేయడం జరుగుతుంది. మరియు ఇంతటి వెలుతురు ఇస్తున్నటువంటి ఆ సూర్యుని కాంతిని మొత్తం మాయం చేయడం జరుగుతుంది. కాంతిహీనంగా అయిపోతుంది అది. వాస్తవానికి కొంచెం ఆలోచిస్తే ఎంతో మనలో భయం కలిగించేటువంటి విషయం. అంతేకాదు, ఇంకా వేరే ఉల్లేఖనాల ద్వారా తెలుస్తుంది, ఆ రోజు ఈ సూర్య చంద్రులను
నరకంలో వేయడం జరుగుతుంది అని. ఇన్న షంస వల్ కమర ముకవ్వరాని ఫిన్నారి యౌమల్ కియామా. ఈ హదీస్ అబూ సలమా హజరత్ అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు ద్వారా ఉల్లేఖిస్తున్నారు. అక్కడే హసన్ బస్రీ, బహుశా హసన్ అని పేరు వచ్చింది, ఆయన ప్రశ్నిస్తాడు, ఈ సూర్య చంద్రుల యొక్క పాపం ఏమిటి, వాటిని ఎందుకు వేయడం జరుగుతుంది నరకంలో? అబూ సలమా అంటారు, నేను ప్రవక్త వారి హదీసు మీకు వినిపిస్తున్నాను, మీరు ఇలాంటి ఎదురు ప్రశ్నలు వేస్తున్నారా? వెంటనే హసన్ మౌనం వహిస్తారు. అయితే ఇక్కడ హసన్ అబూ సలమా యొక్క హదీసును తిరస్కరించడం కాదు, బహుశా వివరం కోరారు. ఇమాం తహావి రహిమహుల్లా షర్హ్ ముష్కిలుల్ ఆథార్లో తెలియజేశారు, సూర్య చంద్రులను శిక్షించడానికి అందులో వేయడం జరగదు. వాస్తవం ఏమిటంటే, ఎవరైతే అల్లాను కాకుండా ఇతరులను, ప్రత్యేకంగా సూర్య చంద్రులను పూజించారో వారికి వీటి ద్వారా శిక్షించడంతో పాటు, ఖురాన్లో ఒక్కసారి మీరు చూడండి, సూరత్ అంబియాలో వచ్చి ఉంది కదా, మిమ్మల్ని మరియు మీరు ఎవరినైతే పూజిస్తున్నారో వారందరినీ కూడా నరకంలో వేయడం జరుగుతుంది. కేవలం పుణ్యాత్ములు తప్ప ఎవరైతే ఇలాంటి షిర్క్ గురించి బోధించలేదో. ఇప్పుడు మీకు నేను ఆ ఆయత్ చూపిస్తున్నాను. సూరత్ అంబియాలో వచ్చి ఉంది, గమనించండి ఈ ఆయతులను. హసబు జహన్నం చూస్తున్నారా? సూరా 21 అంబియా ఆయత్ నంబర్ 98. ఇన్నకుమ్ వమా తఅబుదూన మిన్ దూనిల్లాహి హసబు జహన్నం అంతుం లహా వారిదూన్. ఓ అవిశ్వాసులారా, బహుదైవారాధకులారా, మీరు అల్లాహ్ను వదిలి మీరు పూజించే మీ దైవాలు అందరూ నరకానికి ఇంధనం అవుతారు, మీరంతా దానికి ఆహుతి కావలసినదే. దీని తర్వాత ఇక కొంచెం ముందు ఆయత్ నంబర్ 101 చూడండి. ఇన్నల్లదీన సబకత్ లహుం మిన్నల్ హుస్నా ఉలైక అన్హా ముబ్అదూన్. అయితే ముందు నుంచే మా వద్ద ఎవరి కొరకు మేలు ఖరారై ఉందో వారంతా నరకానికి దూరంగానే ఉంచబడతారు. అయితే ఇక్కడ కొందరు ప్రశ్నించవచ్చు కదా, మరి ఈసా అలైహిస్సలాంను కూడా పూజిస్తున్నారు కదా ఈ రోజు, నౌజుబిల్లా, వారిని కూడా వేయడం జరుగుతుందా? అయితే ఈ ఆయత్ నంబర్ 101లో దాని సమాధానం ఇవ్వడం జరిగింది. ప్రళయ దినాన వీటిని, సూర్య చంద్రులను నరకంలో వేయబడుతుంది అంటే వీటి ద్వారా వారిని పూజించిన వారికి శిక్ష ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు, ఎప్పుడైతే వారు చూస్తారో మేము ఎవరినైతే పూజించామో వారిని సైతం నరకంలో వేయబడిందంటే మరి మా పరిస్థితి ఏముంటుంది? ఈ విధంగా ఇంకా వారిలో భయం అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. అల్లాహు తాలా మనందరికీ తౌహీద్ పై చివరి శ్వాస వరకు స్థిరంగా ఉండి నిలకడగా ఉండి జీవించే భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహు తాలా మనందరికీ నరకం నుండి, నరకం యొక్క అన్ని రకాల శిక్షల నుండి కూడా కాపాడుగాక. సోదర మహాశివులారా, ఈ సూర్య చంద్రులను నరకంలో వేయబడుతున్న విషయం షేఖ్ అల్బానీ రహిమహుల్లా సహీహాలో కూడా ప్రస్తావించారు. హదీస్ నంబర్ 124. ఇక రండి ఆ తర్వాత ఆయతులను మనం చదువుదాము. వఇదన్ నుజూమున్ కదరత్. ఎప్పుడైతే నక్షత్రాలు కాంతిహీనమైపోతాయో, నక్షత్రాలు కాంతిహీనం అయిపోయినప్పుడు, ఇన్ కదరత్ కాంతి
మాయమైపోవడం, దూరమైపోవడం, అందుకొరకే కాంతిహీనం అయిపోవడం అని చెప్పడం జరిగింది. కానీ ఇందులో వ్యాఖ్యానకర్తలు మరో భావం కూడా తెలియజేస్తున్నారు. అదేమిటి? ఈ లైట్లు లేని ఏదైనా ఎడారి ప్రాంతంలో మీరు వెళ్ళండి, రాత్రి పూట మేఘాలు కూడా లేకుంటే, ఆకాశం మేఘాలు కూడా లేనప్పుడు ఆకాశం వైపు తలెత్తి కళ్ళెత్తి చూడండి. ఈ నక్షత్రాల వల్ల ఆకాశం ఎంత మేకప్ చేసుకొని ముస్తాబై ఎంత అందంగా ఉన్నట్లు కనబడుతుంది కదా. కానీ ఈ నక్షత్రాలను కాంతిహీనం చేసినప్పుడు గమనించండి పరిస్థితి ఎలా ఉంటుందో. అంటే ఈ నశించిపోయే జీవితంలో, అంతమైపోయే ఈ ప్రపంచంలో మీరు ఎన్నో సామాగ్రి ముందు పెట్టుకొని శాశ్వతంగా జీవించి ఉంటామన్నటువంటి ఆశలతో ఎంతో అందచందాలు పెంచుకొని ఏమేమి చేస్తున్నారు. కానీ ఆ రోజు మీ పరిస్థితి ఏముంటుందో ఒక్కసారి గమనించండి. సూర్య చంద్రులను చుట్టివేయబడి, విసిరివేయబడి, నక్షత్రాల యొక్క కాంతి కూడా, ఈ సూర్య చంద్రుల యొక్క వెలుతురు కాంతి కూడా మొత్తం తీసుకొని వాటిని కాంతిహీనంగా చేయబడినప్పుడు ఎలా ఉంటుందో ఒక్కసారి పరిస్థితి ఆలోచించండి. వైదల్ జిబాలు సుయ్యిరత్, పర్వతాలు నడిపింపబడినప్పుడు. ఇంతకుముందు కూడా దీని ప్రస్తావన వేరే కొన్ని సూరాలలో మీరు చదివి ఉన్నారు. మనిషి తన పని చేసుకుంటూ ఉంటాడు, ఏదో ఒక తన పనిలో నిమగ్నమై ఉంటాడు. భూకంపం వచ్చేస్తుంది, భూమి కదిలిపోతుంది, మరియు ఇంత బలంగా నాటుకొని ఉన్నటువంటి పర్వతాలు తమ స్థానం నుండి లేచిపోతాయి, ఎగిరిపోతాయి. అవి మొత్తం బూడిదిగా చేయబడి వాటి యొక్క బలం అనేది ఏమీ లేకుండా అయిపోతుంది. అప్పుడు ఈ భూమిలో జరిగే ప్రకంపనలతో మనిషి ఎక్కడ నివాస స్థలం చూసుకోగలుగుతాడు? ఎక్కడ శరణు తీసుకోగలుగుతాడు? అంటే మనం భయపడే అవసరం లేదా? ఇప్పుడు కొంచెం ఈ లోకంలోనే చిన్న భూకంపం వచ్చినప్పుడే కేవలం 4-5 రిక్టర్ స్కేల్ దాని యొక్క ఏదైతే అంచనా వేయడం జరుగుతుందో దానితోనే ఎంత భయకంపితులైపోతాము. మరి ఆ రోజు ఎలా ఉంటుందో చూసుకోండి. పూర్తి భూమిలో ప్రకంపనలు వచ్చేస్తాయి, పర్వతాలు వాటి స్థానంలో ఉండవు. వైదల్ ఇషారు ఉత్తిలత్, 10 మాసాల సూడి ఒంటెలు వాటి మానాన వదిలివేయబడినప్పుడు. అల్ ఇషార్ 10 మాసాలు నిండినటువంటి సూడి ఒంటలు ఇక ప్రసవానికి ఈనడానికి దగ్గరగా ఉన్నాయి. అంటే ఏమిటి ఇక్కడ ఉద్దేశం? ఇప్పుడు కూడా ఒంటెల యొక్క ప్రాముఖ్యత అరబ్బుల వద్ద ఎలా ఉందో మా కళ్ళతో మేము చూస్తూ ఉంటాము. ఇక్కడ జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనల ద్వారా వింటూ ఉంటాము కూడా. ఇప్పుడు ఎన్నో రకాల వాహనాలు వచ్చేసి ఎన్నో సౌకర్యాలు పెరిగినప్పటికీ వీటి అవసరం వీరికి ఎలా ఉందో చూస్తున్నాము. మరి ఆ రోజుల్లో అంటే ఖురాన్ అవతరణ కాలంలో ఈ ఒంటెల యొక్క అవసరం అరబ్బులకు ఎంతగా ఉండేది. ప్రత్యేకంగా ఏ ఆడి ఒంటె వాటి ప్రసవ కాలం దగ్గరికి వస్తుందో వేరే పనులన్నీ వదులుకొని దాని పట్ల ఎక్కువ శ్రద్ధ చూపేవారు. ఇప్పుడు కూడా మన ప్రాంతాల్లో చూడండి మీరు, రైతన్నలు గాని ఇంకా వేరే జంతువులను పోషించి పెంచి అవే వారి యొక్క జీవిత ఆధారంగా ఏవైతే ఉన్నాయో వారి పరిస్థితి ఏముంటుంది? మేకలు గాని ఆవులు గాని ఇలాంటి జంతువులు అవి ఈనడానికి సమయం దగ్గరికి వచ్చినప్పుడు ఏ రీతిలో వాటి పట్ల శ్రద్ధ వహిస్తారు. అరబ్బులకు
కోట్లాది కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైనటువంటి ఈ సూడి ఒంటెలు వాటి ప్రసవ కాలం దగ్గరికి వచ్చినప్పుడు ఎంత శ్రద్ధ వారు చూపేవారు. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? ప్రళయం సంభవించే రోజు ఇలాంటి ఒంటెలను వాటి మానాన వదిలివేయడం జరిగింది. ఎందుకు? ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో వారు స్వయం తమకు తాము తప్ప ఇక వేరే దేని గురించి కూడా పట్టించుకోలేకపోతున్నారు. వఇదల్ వుహూష్ హుషిరత్, అడవి జంతువులన్నీ ఒక్కచోట సమీకరించబడినప్పుడు, ఇక్కడ వుహూష్ అన్న పదం వచ్చింది గనక అడవి జంతువులు, వహ్షి జాన్వర్ అని ఉర్దూలో కూడా అంటారు కదా, భావం తీసుకోవడం జరిగింది. కానీ వ్యాఖ్యానకర్తలు అంటారు ఇక్కడ ఉద్దేశం అన్ని రకాల జంతువులు. మరియు దీన్ని కూడా ఓ సామాన్య పదంగా తీసుకోకండి సుమా. వాస్తవానికి ఇందులో కూడా ఎంతో భయంకరమైన సంఘటన మన కళ్ళకు ముందు ఉంది. సర్వసామాన్యంగా మన రోజువారీ జీవితంలో మనం చూస్తూ ఉంటాము. కోడి గాని పావురాలు గాని పిల్లికి ఎంత ఇష్టం, ఎలా షికారు చేసి తినే ప్రయత్నం చేస్తాయో పిల్లులు. మరియు కుక్కలు పిల్లుల వెంట పడడం, మరియు మేకల వెంట, ఇంకా అడవుల్లో మనం వింటూ ఉంటాము పులులు వేరే జంతువులను ఎలా షికారు చేస్తాయో. కానీ ప్రళయం సంభవించే రోజు ఎంత భయంకరంగా ఉంటుంది అంటే జంతువులన్నీ ఒక చోట సమీకరించబడతాయి. ఒకరు మరొకరి వైపు చూస్తూ ఉంటారు. కానీ ఆ రోజు జరిగే సంఘటన, దాని యొక్క బీభత్సం వల్ల ఒకరిపై దాడి చేసి షికారు చేయాలంటే ఆలోచన ఏమీ ఉండదు. స్వయం ఆ జంతువులు కూడా అంతగా భయపడిపోయి ఉంటారు. ఓ మానవులారా, ఇన్ని సంఘటనలు మీరు వింటూ కూడా మీ యొక్క మనసు కరగడం లేదా? పరలోకం పట్ల మీకు భయం కలగడం లేదా? వఇదల్ బిహారు సుజ్జిరత్, సముద్రాలు రాజేయబడినప్పుడు. అల్లాహ్ అక్బర్. ఇది కూడా ఎంత విచిత్రమైన విషయం గమనించండి. సముద్రం ద్వారా నీళ్ళే కాదు, ఇంకా ఎన్నో రకాలుగా ప్రజలు లాభాలు పొందుతూ ఉంటారు. ప్రత్యేకంగా సముద్రాల తీరాన ఉండే అటువంటి ప్రజలు సముద్రమే వారికి జీవనోపాధిగా, జీవన ఆధారంగా ఉంటుంది. మరియు సర్వసామాన్యంగా హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ ఇవి రెండు కలిసి ఏం జరుగుతాయి? కానీ అల్లాహు అక్బర్, ఈ సముద్రాలు ఉప్పొంగిపోతాయి. సముద్రాల్లో మంటలు, అగ్ని. ఈ రోజుల్లో కూడా కొన్ని సందర్భాల్లో లావా అని ఏదైతే అంటారో, నడి సముద్రంలో నుండి ఎంత భయంకరమైన అగ్ని యొక్క పర్వతాలు కాలి బయటికి వస్తున్నట్లుగా, ఎంతో దూరంగా ఆ అగ్ని సముద్రం నీళ్లపై పారుతూ ఉండడం, ఇలాంటి విషయాలు. కానీ ఇది ఈ రోజుల్లో చిన్న చిన్న సూచనల మాదిరిగా ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒకసారి కనబడుతూ ఉంటుంది. దానిని సైంటిఫిక్ పరంగా ఇంకా వేరే ఎన్నో పద్ధతుల్లో పరిశీలన చేయడంలోనే సరి పుచ్చుకుంటాము. కానీ వాస్తవానికి సూరత్ అలిఫ్ లామ్ మీమ్ అస్-సజ్దాలో అల్లాహు తాలా తెలిపినట్లు పెద్ద పెద్ద శిక్షల కంటే ముందు చిన్న శిక్షల రుచి మీకు చూపిస్తూ ఉంటాము. ఫల నుదీకన్నహుం,
చూస్తున్నారా? సూర నంబర్ 32 ఆయత నంబర్ 21. వలనుదీకన్నహుం మినల్ అదాబిల్ అద్నా దూనల్ అదాబిల్ అక్బరి లఅల్లహుం యర్జిఊన్. ఆ పెద్ద శిక్షకు ముందు మేము వారికి సమీపంలోని కొన్ని చిన్నపాటి శిక్షల రుచి తప్పకుండా చూపిస్తూ ఉంటాము. ఆ విధంగానైనా వారు దారికి వస్తారని. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఖురాన్ ఎంత స్పష్టంగా మనకు మంచి ఉపదేశం చేస్తుంది, గుణపాఠాలు నేర్పుతుంది. రాబోయే కొన్ని భయంకర సంఘటనలను తెలిపి ఆ రోజు మనం ఎలాంటి ఇబ్బందికి పాలు కాకుండా, ఎలాంటి చింత బాధకు గురి కాకుండా ఎంతో సురక్షితంగా ఉండాలని మనకు సూచిస్తుంది. కానీ ఖురాన్ నుండే మనం చాలా దూరం ఉన్నాం కదా. అల్లాహు అక్బర్. అయితే ఆ రోజు సముద్రాల్లో అగ్ని రాజేయబడినప్పుడు ఒకవైపున నీళ్లు పారుతూ ఉంటాయి, అందులో అగ్ని కూడా ఉన్నది, పారుతూ ఉన్నది. అంటే ఎంతటి భయంకరమైన స్థితి ఉంటుంది. సూరతు తక్వీర్లో ప్రారంభంలోనే 12 ఆయతుల్లో అల్లాహు తఆలా ప్రళయం గురించి, అప్పుడు జరిగే సంఘటనల గురించి తెలియజేశాడు. ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు అన్హు చెప్పారు, 6 విషయాలు ఇందులో ప్రళయానికంటే ముందు, మరో 6 విషయాలు ప్రళయం తర్వాత గురించి చెప్పడం జరిగినవి. వఇదన్ నుఫూసు జువ్విజత్. ఇక్కడి నుండి ప్రళయం సంభవించిన తర్వాత, రెండో శంఖం ఊదబడిన తర్వాత ప్రజలందరినీ లేపడం జరుగుతుంది కదా, అప్పటి సంఘటన చెప్పడం జరుగుతుంది. ఆత్మలు వాటి తనువులతో అనుసంధానం చేయబడినప్పుడు. ఇక్కడ ఒక వ్యాఖ్యానం, ఒక భావం, ఆత్మలను వారి శరీరాలలో కలిపి లేపడం అనేది కూడా ఉంది. మరొకటి, మనుషులను వారు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఏ రీతిలో చనిపోయి ఉన్నా గాని, ఎవరినైనా సమాధి చేయబడకపోయినప్పటికీ గాని ప్రతి ఒక్కరిని హాజరు చేయడం జరుగుతుంది. మరొక భావం ఇందులో, అందరినీ హాజరు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ మరొకరిని చూస్తూ ఉంటారు, కానీ ఎవరు ఎవరితో మాట్లాడి, ఎవరు మరొకరికి ఏదైనా సహాయం చేసేటువంటి స్థితిలో ఉండరు. చూడడానికి అందరూ ఒకే చోట ఉండి ఒకరు మరొకరిని చూస్తూ ఉంటారు, కానీ ఏమీ ఒకరు మరొకరికి చేదోడు వాదోడుగా ఉండలేకపోతారు. అంతటి భయంకరమైన స్థితి ఉంటుంది. మరియు ఆ రోజు సజీవంగా పాతి పెట్టబడిన బాలికను ప్రశ్నించబడినప్పుడు, వఇదల్ మౌఊదతు సుఇలత్. సజీవంగా పాతి పెట్టబడిన బాలికను ప్రశ్నించబడినప్పుడు, బిఅయ్యి దంబిన్ కుతిలత్. తను ఏ పాపం చేసిందని హతమార్చబడింది అని. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి? కొన్ని సందర్భాల్లో బాధితుణ్ణి ప్రశ్నించడం జరుగుతుంది అంటే, ఇందులో బాధించిన వారికి, దౌర్జన్యం చేసిన వారికి గొప్ప హెచ్చరిక, మరో గొప్ప భయంకరమైన సూచన ఉంది. వారిని ఇక అడుగుతున్నారు అంటే, నన్ను పట్టుకోవడం, నా గురించి మందలించడం, నన్ను ప్రశ్నించడం జరుగుతుంది అన్నటువంటి భయం ముందే అతనికి కలుగుతుంది. అల్లాహు అక్బర్. మరి ఈ సంఘటన గురించి మీకు తెలిసిన విషయమే. అరబ్బులందరూ కాదు, అరబ్బుల్లో కొన్ని తెగలు ఉండినవి. ఖురాన్లో సూరతున్ నహల్, ఇంకా వేరే సూరాల్లో కూడా దీని ప్రస్తావన వచ్చి ఉంది కదా. బిడ్డ పుట్టడాన్ని వారు చాలా హీనంగా, ఎంతో అవహేళనగా భావించేవారు. వఇదా బుషిర అహదుహుం బిల్ ఉన్సా ظل وجهه ముస్వద్దన్. చూస్తున్న సూరతున్ నహల్ ఆయత్ నంబర్ 58.
وإذا بشر أحدهم بالأنثى ظل وجهه مسودا وهو كظيم. వారిలో ఎవరికైనా కూతురు పుట్టిందన్న శుభవార్తను వినిపిస్తే వాడి మొహం నల్లగా మారిపోతుంది, లోలోపలే కుతకుతలాడిపోతాడు. యతవారా మినల్ కౌమ్ మిన్ సూఇ మా బుష్షిర బిహ్. ఈ దుర్వార్త విన్న తరువాత ఇక లోకులకు ముఖం ఎలా చూపేది అని అతడు నక్కి నక్కి తిరుగుతుంటాడు. అయుంసికుహు అలా హూనిన్ అం యదుస్సుహు ఫి తురాబ్. ఈ అవమానాన్ని ఇలాగే భరిస్తూ బిడ్డను అట్టి పెట్టుకోవాలా, లేక దానిని మట్టిలో పూడ్చిపెట్టాలా అని పరివిధాలుగా ఆలోచిస్తాడు. అలా సామా యహ్కుమూన్. చూడు ఎంతటి జుగుస్సాకరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు వీరు. బిడ్డ పుట్టడం అంటే అంత పాపంగా, అంత చెడుగా భావించేవారు. అలాంటి వారిని గురించి ఇక్కడ హెచ్చరించడం జరుగుతుంది. ప్రళయ దినాన ప్రతి బిడ్డ ఎవరెవరినైతే పాతి పెట్టడం జరిగిందో, మరియు ఈ ఆయత్ ఆధారంగానే ధర్మవేత్తలు ఏకీభవించిన విషయం ఏమిటి, ఆ రోజుల్లో మెడికల్ సైన్స్ ఇంత అభివృద్ధి చెందలేదు గనక పుట్టిన తర్వాత సజీవంగానే పూడ్చిపెట్టేసేవారు. కానీ ఈ రోజుల్లో ఎవరైనా తమ మెడికల్ పరంగా రీసెర్చ్లు చేసి గర్భంలో ఉన్నటువంటి జనీన్, శిశువు బిడ్డ అని తెలిస్తే అబార్షన్లు చేయడం, ఇంకా ఇప్పటి వరకే నాకు 3-4 బిడ్డలు పుట్టారు, ఇక ముందుకు కూడా బిడ్డలే పుడతారు కావచ్చు అన్నటువంటి భయంతో అడ్వాన్స్ గానే పురుషుడు గాని స్త్రీ గాని సంతానం కాకుండా టాబ్లెట్లు వాడడం, ఆపరేషన్లు చేయించుకోవడం, ఇంకా వేరే రకాల పద్ధతులను అవలంబించడం, ఇవన్నీ కూడా పాపం కిందనే లెక్కించబడతాయి. ప్రళయ దినాన ప్రశ్నించడం జరుగుతుంది. ఎందుకంటే సూరత్ అల్ అన్ఆమ్, సూరత్ బని ఇస్రాయిల్లో చదవండి. అల్లా చాలా స్పష్టంగా తెలియజేశాడు, మిమ్మల్ని మరియు మీకు పుట్టిన సంతానానికి ఆహారం ఇచ్చేవారిమి, ఉపాధిని ఇచ్చేవారిమి మేమే. ప్రళయ దినాన జరిగేటువంటి సంఘటనల్లో మరొకటి వఇద సుహుఫు నుషిరత్. కర్మ చిట్టాలు తెరవబడినప్పుడు. కర్మ చిట్టాలు తెరవబడినప్పుడు అని అస్సుహుఫ్ కర్మ చిట్టాలు, నుషిరత్ తెరవబడడం అని ఏదైతే చెప్పడం జరిగిందో, ఇందులో కర్మ పత్రాలకు సంబంధించిన అన్ని వివరాలు వచ్చేస్తున్నాయి. అవును, వీటి గురించి ఇంతకుముందు కూడా కొన్ని సందర్భాల్లో చెప్పడం, వివరించడం జరిగింది. ఉదాహరణకు సూరత్ ఆలే ఇమ్రాన్లో వచ్చినటువంటి ఈ ఆయతును గమనిస్తే, యౌమ తజిదు కుల్లు నఫ్సిన్ మా అమిలత్ మిన్ ఖైరిన్ ముహ్దరా వమా అమిలత్ మిన్ సూ తవద్దు లౌ అన్న బైనహా వ బైనహు అమదం బഈదా. ఈరోజు ప్రతి వ్యక్తి తాను చేసుకున్న పుణ్యాన్ని, తాను చేసిన పాపాన్ని తన ముందు చూసుకుంటాడు. తనకు తన పాపానికి మధ్య ఎంతో దూరం ఉంటే బావుండేదే అని కాంక్షిస్తాడు. అల్లాహ్ తన గురించి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. అల్లాహ్ తన దాసుల పట్ల అమితమైన వాత్సల్యం గలవాడు. అల్లాహ్ వాత్సల్యం గలవాడు గనకనే అన్ని వివరాలు మనకు తెలియజేసేశాడు. మన పరిస్థితి ఆ రోజు చెడుగా ఉండకూడదు అని. అయినా మనం అర్థం చేసుకోకుండా అల్లాహకు వ్యతిరేకంగానే జీవిస్తూ ఉంటాము కదా. అల్లాహ్ మనకు హిదాయత్ ప్రసాదించుగాక. అలాగే సూరతుల్ కహఫ్లో వచ్చిన విషయాన్ని గమనించండి. లా యుగాదిరు సగీరతన్ వలా కబీరతన్. చూడండి ఇక్కడ ఆయత్ నంబర్ 49. కర్మ పత్రాలు వారి ముందు ఉంచబడతాయి. నేరస్తులు ఆ పత్రాల్లో రాయబడి ఉన్న దాన్ని చూసి భీతిల్లుతూ, అయ్యో మా దౌర్భాగ్యం, ఇదేమి పత్రం, ఇది ఏ చిన్న విషయాన్ని, ఏ పెద్ద విషయాన్ని వదలకుండా నమోదు చేసిందే అని వాపోవటం నువ్వు చూస్తావు. తాము చేసినదంతా వారు ప్రత్యక్షంగా చూసుకుంటారు. నీ ప్రభువు ఎవరికీ అన్యాయం చేయడు. ఇంకా ఇలాంటి ఖురాన్లో ఎన్ని ఆయతులు ఉన్నాయి. సూరత్ బని ఇస్రాయిల్ ఆయత్ నంబర్ 13.
వకుల్ల ఇన్సానిన్ అల్జమ్నాహు తాయిరహు ఫీ ఉనుఖిహ్. మేము ప్రతి మనిషి యొక్క మంచి చెడులను అతని మెడలోనే వేలాడదీశాము. ఇది ప్రళయం నాటి విషయం. ఇది ప్రళయ దినాన మేము అతని కర్మల పత్రాన్ని అతని సమక్షంలో బయట పెడతాము. దాన్ని అతను తెరిచి పుస్తకంలా చూసుకుంటాడు. ఇదిగో నువ్వు స్వయంగా నీ పుస్తకాన్ని చదువుకో, ఈ రోజు నీ లెక్క తీసుకోవటానికి నువ్వే చాలు అని అతనితో అనబడుతుంది. అల్లాహ్. సోదర మహాశివులారా, సోదరిమణులారా, ప్రియ విద్యార్థులారా, గమనించండి, అల్లాతో భయపడండి. ప్రళయం రాకముందే అల్లాహుతాలా ఎన్ని వివరాలు మనకు దాని గురించి తెలియజేశాడు. ఇకనైనా మనం పరలోకం పట్ల భయపడి ప్రపంచ వ్యామోహాన్ని మనలో నుండి తగ్గించి అల్లా వైపునకు మరలి అల్లా ఆరాధన అతనికి ఇష్టమైన రీతిలో ప్రవక్త విధానంలో చేస్తూ ఉన్నప్పుడే మన ఇహలోకం పరలోకం రెండూ బాగుపడతాయి. ఆ తర్వాత ఆయత్ నంబర్ 11లో అల్లా తెలిపాడు, వఇద సమాఉ కుషితత్, ఆకాశం తోలు ఒలచివేయబడినప్పుడు. అల్లాహ్ అక్బర్, అల్లాహ్ అక్బర్. సర్వసామాన్యంగా మనం చూస్తూ ఉంటాము కదా, మేకను జిబా చేసిన తర్వాత ఎలా దాని యొక్క తోలు ఒలిచివేయడం జరుగుతుంది. ఇంటి కప్పును తొలిచినట్లుగా, పశువు చర్మాన్ని ఒలిచి వేసినట్లుగా ఆకాశ చర్మం కూడా ఒలిచివేయటం జరుగుతుంది. దాంతో ఆకాశం లోపల ఉన్న వస్తువులన్నీ బహిర్గతం అవుతాయి. ప్రళయ దినాన జరిగేటువంటి సంఘటనలు అల్లాహు అక్బర్. ఆ తర్వాత ఆయత్ నంబర్ 12, వఇదల్ జహీము సుఇరత్, మరియు ఆ రోజు నరకం మండించబడుతుంది. అల్లాహ్. నరకం మండించబడినప్పుడు ఇక్కడ కొందరు ఆయత్ యొక్క బాహ్య అర్థాన్ని, భావాన్ని చూసి ఒక తప్పుడు విశ్వాసం ప్రకటిస్తారు. ఏమిటంటే, ఇప్పుడు నరకం స్వర్గం అనేటివి లేవు, ఆ ప్రళయ దినాన వాటిని మండించడం జరుగుతాయి అని. కానీ తప్పు విషయం. ఏదైనా ఒక చోట వచ్చిన ఆయతుతో ఒక బాహ్య పదాన్ని, భావాన్ని తీసుకొని ఇలాంటి తప్పుడు విశ్వాసం, ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడకూడదు. నరకం ఉందా, ఇప్పుడు లేదా అన్న అంశం కేవలం ఈ ఒక్క ఆయతు ద్వారానే కాదు, ఖురాన్లో మరియు ప్రవక్త వారి హదీసుల్లో వేరే ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా గమనించాలి, వాటిని కూడా చూడాలి. దీని గురించి మన విశ్వాసం ఎలా ఉండాలి? అల్లాహు తఆలా చాలా చాలా సంవత్సరాల క్రితమే స్వర్గాన్ని మరియు నరకాన్ని పుట్టించాడు. అవి ఇప్పుడు ఉన్నాయి. తీర్పు దినం తర్వాతనే, లెక్క తీర్పులు జరిగిన తర్వాతనే స్వర్గవాసులు స్వర్గములో, నరకవాసులు నరకములోకి వెళ్తారు. కానీ అవి ఇప్పుడు ఉన్నాయి అని మన విశ్వాసం ఉండాలి. అయితే ఇక్కడ వాటిని మాటి మాటికి దహించి వేయడం జరుగుతుంది, మండించడం జరుగుతుంది. ప్రళయ దినాన కూడా ప్రజలకు మరింత ఎక్కువ భయం కలగడానికి వేరువేరు ఎన్నో సందర్భాల్లో 70 వేల మంది దూతలతో 70,000 సంఖ్యలతో బంధించి వాటిని తీసుకురావడం కూడా జరుగుతుంది. ఇంతకుముందే మనం చదివాము కదా దీని గురించి, దాని యొక్క భావం కూడా చదివాము. కేవలం పాపాత్ముల ముందు తీసుకురావడం అని ఒక చోట, అందరి ముందు తీసుకురావడం అని ఒక చోట. వీటి యొక్క భావాలు ఏంటో హదీసు ఆధారంగా కూడా నేను చెప్పి ఉన్నాను. వఇదల్ జహీము సుఇరత్, నరకం మండించబడినప్పుడు. సూరతు తహరీంలో ఇంతకుముందే చదివి వచ్చారు మీరు. యా అయ్యుహల్లదీన ఆమను, ఓ విశ్వాసులారా, ఖూ అన్ఫుసకుం వ అహ్లీకుం నారా, మీరు స్వయం మిమ్మల్ని, మీ యొక్క ఆలు బిడ్డల్ని అందరినీ కూడా ఆ నరక శిక్ష నుండి హెచ్చరించండి, కాపాడండి. ఏంటి అది? వఖూదుహ అన్నాసు వల్ హిజారా. సూరత్ బకరాలో కూడా ఈ విషయం మనకు కనబడుతుంది. అందుకొరకు నరకం విషయంలో మన విశ్వాసం కూడా బాగుండాలి, ఇప్పుడు ఉంది అని నమ్మాలి. వఇదల్ జన్నతు ఉజ్లిఫత్, స్వర్గం చాలా దగ్గరగా తేబడినప్పుడు. సూరత్ ఖాఫ్ ఇంకా వేరే సూరాలలో స్వర్గం గురించి కూడా చెప్పడం జరిగింది. విశ్వాసులకు, భయభక్తి కలిగిన వారికి చాలా దగ్గరగా తీసుకురావడం జరుగుతుంది. అలిమత్ నఫ్సు మా అహ్దరత్, అప్పుడు ఆ రోజు ప్రతి ప్రాణి
తాను తన వెంట తెచ్చుకున్నదేమిటో తెలుసుకుంటుంది. అల్లాహ్. ఒకవేళ పాపాత్ములు ఆ సమయంలో తెలుసుకుంటే ఇక లాభం ఏముంటుంది చెప్పండి? ఆ రోజు తెలుసుకుంటారు అని అల్లా మనకు ఇంత మంచిగా చెప్పినప్పుడు మనం ఆ రోజు తెలుసుకునే దానికి బదులు ఇప్పుడే తెలుసుకొని మంచి కర్మలు చేసుకుంటూ అల్లాకు ఇష్టమైన రీతిలో మన విశ్వాసాన్ని సరిచేసుకుంటూ ఉంటే అది మనకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. సోదర మహాశయులారా, సోదరిమణులారా, ఇంకా ఈ సూర తక్వీర్లో మరికొన్ని ఆయతులు ఏవైతే మిగిలి ఉన్నాయో ఇన్షా అల్లా నెక్స్ట్ క్లాస్లో వాటిని మనం చదివే ప్రయత్నం చేద్దాము. మనం ప్రళయ దినం గురించి ఈరోజు ఏ విషయాలైతే చదివామో వాటి ద్వారా మనలో ఎలాంటి భయం కలగాలో అలాంటి భయం అల్లాహ్ తాలా మనల్లో పుట్టించి అల్లాతో భయపడుతూ జీవితం గడిపేటువంటి భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.